బసాపూర్ సర్పంచ్ అభ్యర్థి బూర్గుపెల్లి మల్లేశం జోస్ఫుల్ ప్రచారం. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండల కేంద్రంలోని బసాపూర్ గ్రామంలో సర్పంచ్ పదవికి అభ్యర్థిగా పోటీ చేస్తున్న బూర్గుపెల్లి మల్లేశం ఇంటింటి ప్రచారం వేగవంతం చేశారు. బ్యాలెట్ నెంబర్ 6 రిమోట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన గ్రామస్తులను కోరుతున్నారు. గతంలో సర్పంచ్ గా పనిచేసిన సమయంలో తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు గుర్తు చేస్తూ బసాపూర్ నేరాల రోడ్డు అప్రూవల్ అభివృద్ధి మొదలైన కీలక పనులను వివరించారు. గ్రామ అభివృద్ధికి మళ్లీ అవకాశం ఇవ్వాలని గ్రామస్తులను అభ్యర్థిస్తూ మరింత అభివృద్ధి పనులు చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు మల్లేశం అన్నారు. వార్డు వారీగా పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనగా ప్రచారం ఉత్సాహంగా సాగింది. 30 తారీఖున ఆదివారం రోజు నేను నామినేషన్ వేయడం జరిగింది. సర్పంచ్ అభ్యర్థిగా నాకు నిన్న సాయంత్రం 5 గంటలకు గుర్తులు ఇవ్వడం జరిగింది. గుర్తులో భాగంగా నాకు బ్యాలెట్ నెంబర్ 6 నాకు వచ్చిన గుర్తు టీవీ రిమోట్, ఈ రిమోట్ గుర్తు నాది బ్యాలెట్ నెంబర్ 6. నేను బసాపూర్ గ్రామంలో గత 2013 నుంచి 18 దాకా గత మాజీ సర్పంచ్గా చేసిన. నేను 13లో ఎన్నికై 18 దాకా చేసిన. దాని తర్వాత మళ్ళీ ఎస్సీ రిజర్వేషన్ రావడం వలన వేరే క్యాండిడేట్ సర్పంచ్ కావడం జరిగింది. మరియు మళ్ళీ ఇప్పుడు జనరల్ రావడం జరిగింది. దానిలో భాగంగా నేను నిలబడ్డాను. నాకు ఓటేసి ప్రతి ఒక్కరు, బసాపూర్ గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు ఓటేసి ఈ విజయవంతమైన ఓటు నాకు వేసి గెలిపించగలరు. గతంలో నేను సర్పంచ్గా చేసినప్పుడు కుల సంఘాలు, సిసిరోళ్ళు, గ్రామ పంచాయతీ, నేరాల టు బసాపూర్ బీటీ రోడ్డు, మరియు ఎల్లమ్మ టెంపుల్ కాడికి రోడ్డు, మరియు అంసాపూర్ రోడ్డుకు సిసి రోడ్డు, మన బాలనపల్లె పాత తోవకు సిసి రోడ్డు, ఇంటింటికి సిసి రోడ్డు పోయడం జరిగింది. మరి స్కూల్లో కూడా పైక బంగ్లా కట్టడం జరిగింది. కిచెన్ షెడ్ కట్టియడం జరిగింది. మరియు ప్రతి వస్తువును ఏది కానీ ఊరిలోనే సమస్య తేలుస్తూ ప్రజల్లో నేనుంటూ బసాపూర్ గ్రామంలో ఉంటూ ప్రజల మమేకత పొంది వారి ఆశీర్వాదాలతో నేను పోయినసారి 13 నుంచి 18 దాకా సర్పంచ్ చేసిన. ఈసారి కూడా నన్ను ఆశీర్వదించి గెలిపించగలరని, భారీ మెజార్టీతో గెలిపించగలరని బసాపూర్ గ్రామ ప్రజలను కోరుకుంటున్నాను.